guys, namaste and welcome to Hit TV. This is your anchor Reena. Taste the best pasta in town with Charan pasta. ఆ స్టాల్ దగ్గర ఉన్నాం. ఆ ట్యాగ్ లైన్ చూడండి ఒకసారి. హైదరాబాద్ ఫస్ట్ ఆథెంటిక్ పాస్తా స్టాల్ అంట. మరి ఇక్కడికి వచ్చాక ఆ పాస్తాని ట్రై చేయకుండా వెళ్తామా చెప్పండి? డెఫినెట్ గా ట్రై చేయాలి. మీరు కూడా ట్రై చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ తప్పకుండా తెలపండి. మన చరణ్ అయితే రెడీగా ఉన్నాడు, రండి అడిగేద్దాం. The founder of Charan's Pasta, Charan is here. Hi Charan. ఎలా ఉన్నారు? మస్తు బిజీగా ఉన్నాడు చరణ్. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, ఆ గడితో తిప్పుతూనే ఉన్నాడు. అంతమంది కస్టమర్స్ ఇక్కడ ఈ పాస్తా కోసం వెయిట్ చేస్తున్నారు అటువైపు. కానీ మన చరణ్ మన కోసం టైం కేటాయించి అట్లా మాట్లాడదాం. ఎందుకు చరణ్, ఎప్పుడు మీకు అనిపించింది ఇట్లా ఒక మంచి ఆథెంటిక్ పాస్తాని మీకు మన పబ్లిక్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? నాకు అనిపించింది 2017 లో, నేను పెట్టింది 2021 లో. 17 నుంచి 21 కు ఏం చేయాలి, ఎలా చేయాలని ప్రిపరేషన్ లో ఉన్నావా? లేదు యాక్చువల్ గా థాట్ పుట్టింది 27 లో. ఓకే, 17 లో 2017 లో నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు నచ్చలేదు అనమాట. నేను పెట్టిన ప్రైస్ ఇప్పటికి 3 టైమ్స్ ఎక్కువ ప్రైస్ తీసుకొని ఒక 2 స్పూన్స్ కూడా తినకుండా వచ్చేసావు. అలా ఉండే. సో అప్పుడు ఏమనిపించింది అంటే అట్లీస్ట్ కొంచెం అంత చార్జ్ చేసినప్పుడు అట్లీస్ట్ దానికి తగ్గట్టుగా టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా. సో అయినా నాకు పాస్తా గురించి 2009 నుంచి నేను దీంట్లో ఉన్నా కాబట్టి ఇది ఎంత చార్జ్ అవుతుందో నాకు తెలుసు. అంత పెట్టాల్సిన అవసరం లేదు. సో వాడు ఒక 5 టైమ్స్ ఎక్కువ పెట్టినాడు. అది నీకు నచ్చలేదు, వాడు చేసిన పాస్తా నీకు నచ్చలేదు, అందుకే ఫిక్స్ అయిపోయావు నేనే పాస్తా చేస్తా, దీనికంటే తక్కువ రేటుకి ఇస్తా అని మన చరణ్ ఇప్పుడు చరణ్ పాస్తా పెట్టినాడు. సో 2021 యూ స్టార్టెడ్ రైట్? అప్పటి నుంచి ఐడియల్ లేక్ అక్కడ ఉండేదా? సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. సో బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఎలా ఉంటుంది? పబ్లిక్ మీ చేతితో తిన్న పాస్తా ఎలా అనిపిస్తుంది అని చెప్తారు మీకు? కస్టమర్స్ అయితే మనకి డే 1 నుంచి వచ్చిన కస్టమర్స్ ఇప్పటికీ ఉన్నారా? రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్? ఓకే. కొంతమంది కస్టమర్స్ డైలీ తింటారు, మనకి డిన్నర్ లాగా రైస్ ఎలా తింటామో అలా పాస్తా తింటారు, తీసుకెళ్ళి మరి తింటారు. అలా కూడా ఉన్నారు కస్టమర్స్. ఇది బాగుంది, డైలీ వచ్చి తినే వాళ్ళు కూడా ఉన్నారంట. మరి అంత ఫేమస్ వాళ్ళ వల్లే మనము అక్కడ ఐడియల్ లేక్ దగ్గర క్లోజ్ అయినా సరే మాకు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇక్కడికి అక్కడ. అవును. అయినా సరే మన దగ్గర మనం ఇక్కడ సర్వైవ్ అవుతున్నాం అంటే కస్టమర్స్, మన రెగ్యులర్ కస్టమర్స్. వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉన్నా. సో ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ పాస్తాస్ మేకింగ్ జరుగుతూ ఉంటది? ఇప్పుడు మనమైతే లిమిటెడ్ మెనూ పెట్టాం, దానికి కూడా ఒక రీజన్ ఉంది. 100 ఐటమ్స్ పెట్టొచ్చు. నేను బేసిక్ గా షెఫే కాబట్టి 100 ఐటమ్లు చోటు చేసేగానా చూసారా? ఓ పక్కన చేస్తూ మనతో మాట్లాడుతూ ఇంకో పక్కన వాళ్ళే అలవాటు అయిపోయింది వీళ్ళకి. సో లిమిటెడ్ మెనూ పెట్టాను అనమాట. 8 టైప్ ఆఫ్ పాస్తాస్ పెట్టాను. ఓకే. ఓ గార్లిక్ టోస్ట్ పెట్టాను. అంతే జస్ట్ 4 ఐటమ్స్. నేను ఇంకొక 100 టైప్స్ డిఫరెంట్ చేయరు. మనకి ఎందుకంటే తక్కువ ఐటమ్స్ పెట్టి ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలి, అది నా కాన్సెప్ట్. ఒక 100 ఐటమ్స్ పెట్టాం అనుకోండి, ఈ పాస్తా డైల్యూట్ అవ్వచ్చు. క్వాంటిటీ అండ్ క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ ఖచ్చితంగా డైల్యూట్ అవుతుంది, ఎందుకంటే ఈ స్టోరేజ్ ప్లేస్ సరిపోదు. ఒకటి మాకు ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మేము కాంప్రమైజ్ అయిపోతాం. మన బ్రెయిన్ ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అయిపోదాం, వేరే ఇచ్చేద్దాంలే అనుకుంటారు. కానీ చరణ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో మనకు అది కాదు. మనకి సో మీరు ఇచ్చింది ఏంటి? అది గ్రీన్ కలర్ లో ఉంది, అది క్రీమీ పెస్టో. అది కంప్లీట్ ఇటాలియన్. అది ఇంకొకటి మరి మంచి క్వశ్చన్ అడిగారు. ఇది నా ఫేవరెట్, నా పర్సనల్ ఫేవరెట్. అది ఓకే. నాకు అన్నిటికంటే ఎక్కువ కాస్ట్ పడేది అదే పాస్తా, క్రీమీ పెస్టో. ఓకే. సో నాకు ఇష్టమని నేను, అది మీరు కొత్తగా కనిపెట్టిన రెసిపీ ఆల్రెడీ బిఫోర్ దాట్ ఉంది? ఆల్రెడీ దాట్ అంటే నా సమక్షంలోనే అది కనిపెట్టడం జరిగింది. సో వెన్ ఐ వాజ్ స్టాఫ్ అక్కడ అది పుట్టింది అనమాట. నార్మల్ గా అయితే పెస్టో ఉంది, పెస్టో తరతరాలుగా ఉంది ఇటలీలో. అది దాన్ని మనం క్రీమీ వర్షన్ లో చేసింది మాత్రం మనం. సో దట్ వాస్ అమేజింగ్ అండి. మీ యొక్క క్రౌడ్ ని చూస్తుంటే ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో ఈ పాస్తా సెంటర్ మాకు అర్థమవుతుంది. బట్ ఎనీహౌ ఈ చరణ్ పాస్తా అనేది ఒక బ్రాండ్ గా క్రియేట్ అవ్వాలని పాస్తాకి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చరణ్, ఇక్కడ టైం లేకపోయినా మా కోసం మాట్లాడేందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ చరణ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చరణ్. I can't face you yet,
గైస్ ఫైనల్ గా మ్యాక్ అండ్ చీజ్ చికెన్ పాస్తా ఈజ్ రెడీ. సో మై డియర్ పాస్తా లవర్స్, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మీరు కూడా ట్రై చేసే ఉంటారు కదా. ట్రై చేసింటే ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నేను కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తా. వెరీ చీజీ రైట్. ఎడిటర్స్ కొంచెం కట్ చేసుకోండి, ఊదుకుంటాను. ఇంకో ట్రై చేద్దాం. కాలుతుంది ఫ్రెండ్స్. సో గబగబా నోట్లో పెట్టుకోకండి, కాలిపోతుంది. నాలాగా ఊదుకుంటూ ఎంతసేపు అయినా ఉప్పు ఉప్పు అంటూ ఊదుకొని తినండి, సిగ్గుపడద్దు. ఓకే, రెడీ టు టేస్ట్. చియర్స్. వావ్, చికెను, చీజు, పాస్తా వేరే లెవెల్ ఉంది తెలుసా. సో పాస్తా లెవర్స్ డెఫినెట్గా చికెన్ ఈ చీజ్ తోటి మీరు కంపల్సరీగా పాస్తా ట్రై చేయాలి. దట్ వాస్ ఆసమ్.